వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. టాక్సిక్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా మార్చి 19వ తేదీ ఉగాది పండుగ రోజు విడుదలవుతున్నటువంటి సినిమా. సో మనం చెప్పుకున్నాం ఈరోజు టీజర్ వస్తుందని చెప్పేసి. సో ఆ టీజర్ వచ్చింది. సో ఎలా ఉంది అంటే నిజంగానే ఆ టైటిల్కి న్యాయం చేసేటట్లే ఉంది, టాక్సిక్ అన్నట్టుగానే. అయితే వాళ్ళు చివరిలో దాంట్లో ఆ టీజర్లో పెట్టారు, ఇంటాక్సికేటింగ్ ద వరల్డ్ ఆన్ 19/3/2026 అని చెప్పేసి. సో నిజంగా అంత రప్ప అంటాం కదా, అట్టాగే ఉంది మొత్తం అంతా కూడా. ఆ టీజర్ అంతా కూడా ఆ విజువల్స్ కానివ్వండి, ఆ షార్ట్స్ కానివ్వండి, సో అది ఎంత క్వాలిటీతో ఉన్నాయో, అలాగే ఎంత కొత్తదనంతో కనిపిస్తున్నాయో, అలాగే అందులో ఉన్నటువంటి వైలెన్స్ ఎలా ఉందో, రక్తపాతం ఎలా ఉందో, సో నిజంగానే ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయని రీతిలో గీతూ మోహన్ దాస్ ఒక లేడీ డైరెక్టర్ ఇంతవరకు కూడా మనం భారతీయ సినీ చరిత్రలో చూడని విధంగా అంత మోస్ట్ వైలెంట్ మూవీని ఆమె మన ముందుకు తీసుకొస్తున్నారు. సో అందులో ఈ సినిమాలో ఆమెతో పాటు రైటింగ్ క్రెడిట్స్ యష్ కూడా తీసుకుంటున్నాడు. సో అందులో తన పాత్ర కూడా స్క్రిప్ట్లో ఉంది. ఒక్కసారి ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి, ఒకసారి వాటిని ఇమేజెస్ రూపంలో మనం చూసి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడొచ్చు, దాంట్లో ఓపెన్ చేస్తే మామూలుగా టీజర్లో ఫస్ట్ మనకి ఇలా ఒక సిల్హౌట్ లాగా కనిపిస్తూ ఉన్నాడు, ఒక షాడో లాగా కనిపిస్తూ ఉన్నాడు కారుతోటి. ఇది ఎప్పుడో అంటే 1980s కంటే ముందు కాలం నాటి కథగా ఇది మన ముందుకు రాబోతుంది. కాబట్టి ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ కానివ్వండి, అలాగే యాంబియన్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఆ తరహాలోనే మనకు కనిపిస్తాయి. ఒక క్లాసిక్ లాగా, ఒక నోస్టాలజిక్ ఫీల్తో కనిపిస్తాయి. సో ఇది ఇలా కనిపిస్తుంది. కథలో అత్యంత కీలకమైంది ఈ రాయల్ సర్కస్ అనేది మనకు అర్థమవుతోంది. ఇందులో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ అవి ఈ కథకి కీలకం కనిపిస్తాయి. ఇందులో టీజర్లో ఈ సర్కస్కి చాలా పాత్ర ఇచ్చారు. కాబట్టి ఈ రాయల్ సర్కస్ అనేది సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో అలాగే అక్కడ అందులో ఉండేటువంటి క్యారెక్టర్లు కూడా జోకర్ టైపు క్యారెక్టర్లు, వీళ్ళు అంతా కూడా ఒక రౌడీ గ్యాంగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళగా కనిపిస్తున్నారు, లేదా మాఫియా పంపించినటువంటి గుండాలాగా కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళతోటి తను చేసేటువంటి రాయా అనేటువంటి ఆ వైలెంట్ క్యారెక్టర్లో యష్ చేసేటువంటి విధ్వంసం, బీభత్సం ఎలా ఉంటుందో మనకు కనిపిస్తుంది. ఇక విజువల్స్ కూడా నేను చెప్పినట్టుగా అసలు ఇవి వాటర్కి సంబంధించినవి మొత్తం కూడా అక్కడ మీకు షిప్స్ కనిపిస్తూ ఉన్నాయి, అనేక షిప్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే ఆ గోవా నేపథ్యం అంటేనే సముద్రం కాబట్టి అక్కడ దానికి ఆ మాఫియాకి సంబంధించినటువంటి డ్రగ్ మాఫియా ఇందులో ఆ నేపథ్యం ఉంది కాబట్టి సో ఆ డ్రగ్ ఎక్స్పోర్టింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా దీని మీద నుంచే జరిగేటట్టుగా మనకి అర్థమవుతా ఉంది. ఇక రాయల్ సర్కస్కి సంబంధించినటువంటి అక్కడ హడావుడి, సందడి ఇదంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ విజువల్స్లో. సో ఏనుగులు కనిపిస్తూ ఉన్నాయి ఆ సర్కస్లో. సో చాలా కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి ఇట్లా మొత్తానికి మంచు కొండలు, అలాగే కొన్ని ప్లేన్స్ కనిపిస్తూ ఉన్నాయి, వార్ ప్లేన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా హ్యూజ్ బడ్జెట్ అని ఈ విజువల్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇవి ఏఐ జనరేట్ అయినప్పటికీ కూడా ఆ క్వాలిటీ అనేది అంత బాగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక యష్ బాడీ ఎలా ఉందో కూడా దీంట్లో చూపిస్తున్నారు. అతని బ్యాక్కి ఉన్నటువంటి టాటూ, ఎలాంటి టాటూతో కనిపిస్తాడు, ఇదంతా కూడా మనకి చూపించారు దీంట్లో. అతని చూపు చూస్తేనే యష్కి స్పెషల్, అంటే అతనికి సంబంధించినటువంటి హైలైట్ పాయింట్స్లో అతని కళ్ళు కూడా అతనికి బాగా వేసేట్టు, ఎంత ఎక్స్ప్రెసివ్ ఐస్ అతనివి. సో ఈ కళ్ళు బట్టి, ఈ హావభావాలను బట్టి, ఎక్స్ప్రెషన్ బట్టి మనకి అర్థమవుతోంది. అలాగే ఎంత వైలెన్స్ ఉందంటే చూడండి, మొత్తం పగిలిపోయినటువంటి గ్లాస్ ఒక పోర్షన్లో అక్కడ మొత్తం అంత గ్లాసులు ఉంటే ఒక అతన్ని మెడ పెట్టుకొని అతను లాగుతున్నటువంటి వైను ఎంత
గగుర్పాటు కలిగిస్తుంది, ఒళ్ళు జలరించేటువంటి ఆ వైలెంట్ సీన్స్ ఇందులో ఉన్నాయి. సో ఇది అవతార్. తను ఇది ఒక రూపం అతనిది, ఈ సినిమాలో కనిపించేటువంటి ప్రధానంగా కనిపించేటువంటి రూపం. సో ఇందులో ఇప్పటి వరకు కూడా మనకెవరు కూడా లేడీ క్యారెక్టర్లు అనేవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఈ టీజర్లో కనిపించలేదు. కనిపిస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఎవరు కూడా కనిపించలేదు. ఒక్క మనకు తెలిసినటువంటి నటుడు ఈ బ్యాక్గ్రౌండ్లో, అంటే రాయ అనుచరుల్లో ఒకడిగా సుదేవ్ నాయర్ కనిపిస్తూ ఉన్నాడు. తను కన్నడ ఆర్టిస్టే. సో అతను ఒక్కడే మనకు తెలిసినటువంటి ఆర్టిస్టు ఈ టీజర్లో కనిపించింది, యష్ కాకుండా. ఇది అనదర్ లుక్ ఆఫ్ యష్. సో ఇది యంగ్ లుక్, అది ఆ తర్వాత వచ్చేటువంటి లుక్, కానీ ఇది యంగ్ లుక్. అంటే ఇది ఫ్లాష్ బ్యాక్లో వస్తుందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అతని తల మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి టాటూస్, అందులో కూడా ఏవో అర్థాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అతని రూపం. సో ఇక్కడ చూస్తే జుట్టు అక్కడ మొత్తం కూడా లాంగ్ హెయిర్, అలాగే లాంగ్ బియర్డ్ కనిపిస్తే, ఇక్కడ పొట్టి జుట్టుతోటి అలాగే లిటిల్ బిట్ బియర్డ్ తోటే కనిపిస్తూ ఉన్నాడు. సో ఇది లుక్ అంత వైలెంట్ మొత్తం. ఈ లాస్ట్ సీన్ అయితే టీజర్లో మనకి ఒళ్ళు మరీ కంపరం కలుగుతుందేమో అన్నట్టుగా అంత జలధరించిపోతుంది, అంత వైలెన్స్గా ఉంటుంది. ఇక్కడ ఆయుధం మనకు కత్తి కనబడుతుంది, కానీ జిగ్సా ఉంటుంది ఇంకొక చోట. ఆ జిగ్సా తోటి ఒక అతను కోసేస్తున్నటువంటి సీను తోటి ఆ టీజర్ అనేది మన ఎండ్ అవతం కనిపిస్తుంది. అంత అంటే ఈ సినిమాలో తను 2 డిఫరెంట్ లుక్స్లో కనిపించబోతున్నాడు. ఒకటి యంగ్ లుక్, ఇంకొకటి ఆ తర్వాత వచ్చేటువంటి లుక్. సో ఇలా తను అంటే యష్కి సంబంధించి ఆ రాయా క్యారెక్టర్ ఎంత వైలెంట్ క్యారెక్టరో, ఆ డ్రగ్ మాఫియా తాలూకు అక్కడ యుద్ధాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మధ్య పోటీలు ఎలా ఉంటాయి, గ్యాంగ్స్ వార్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఈ సినిమాలో కనిపించేటట్లు ఉన్నాయి. ఇక ఇందులో ఉన్న డైలాగ్స్ చూస్తే ఒక క్యారెక్టర్ రాయాతో చెప్తున్నట్టుగా స్టార్టింగ్ నుంచి ఒక డైలాగ్ వస్తుంది. ఈసారి యుద్ధం వేరు, వాళ్ళ కుతంత్రాలు వేరు, అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు, పట్టుదల వదిలే, గివప్ రాయ, ఇట్స్ ఓవర్ అని చెప్పి ఒక క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ చెప్పేదాన్ని మనకు వినిపిస్తుంది అది. సో అంటే ఈసారి యుద్ధం వేరంటే ఆల్రెడీ వేరే యుద్ధం జరిగింది. ఒక రకంగా చూస్తే ఇది కేజీఎఫ్ తర్వాత కదా అన్నంత ఫీల్ కలిగించే విధంగా ఈ డైలాగ్స్ మనకి అనిపిస్తాయి. కానీ దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. కానీ బట్ అది వరకే తను ఎన్నో యుద్ధాలు చేసి ఉన్నాడు, గ్యాంగ్స్ వార్లో పాల్గొని ఉన్నాడు. కానీ ఈసారి వచ్చే యుద్ధం వేరని అతనికి ఒక క్యారెక్టర్ చెప్తా ఉంది, సలహా ఇస్తూ ఉంది. సో అందులో వాళ్ళు చేసేటువంటి ఆ కుతంత్రాలు వేరే ఉంటాయి, వదిలేయమంటున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత యష్ వాయిస్ వస్తుంది. సో ఆ వాయిస్ అదర్ క్యారెక్టర్ చెప్పింది చివరి ఏదైతే డైలాగ్ ఉంది ఇట్స్ ఓవర్ అనేది, తను దాని నుంచి మొదలెత్తుకుంటాడు. ఇట్స్ ఓవర్ వెన్ ఐ సే ఇట్స్ ఓవర్, అంటిల్ దెన్ హ్యావ్ సమ్ మేనర్స్, ఫకింగ్ మేనర్స్ అని చెప్పేసి తను ఏదైతే ఆ మాటలు చెప్తా ఉంటాడో అందులోనే తన క్యారెక్టర్ ఏంటనేది, తన క్యారెక్టరైజేషన్ ఏంటనేది మనకి అర్థమవుతోంది. సో అంటే కేజీఎఫ్లో మనం చూసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో రాకీ భాయ్, దానికి 10ంతలా లేకపోతే ఇంకా ఎక్కువ రెట్లు వైలెంట్గా, అగ్రెసివ్గా, యారోగెన్స్గా ఈ సినిమాలో రాయా క్యారెక్టర్ మనకి కనిపించబోతుంది, అర్థమవుతోంది. ఇది ఐఆమ్ హోమ్ డాడీ అని చెప్పేసి ఏదైతే యంగ్ లుక్ ఉందో ఆ క్యారెక్టర్లో అతను చెప్పేటువంటి డైలాగ్. సో కంప్లీట్ వైలెన్స్ తోటే ఈ సినిమా ఉంటుంది అని చెప్పేసి ఆ యాక్షన్ పార్ట్ కానివ్వండి, అలాగే మనం అంతకుముందు వచ్చినటువంటి గ్లిమ్స్లో అది కొంచెం అసభ్యత, అశ్లీలత ఉందని చెప్పేసి ఏదైతే అనుకున్నామో ఇందులో కూడా ఒక షాట్ అయితే అలాంటిది కనిపించింది. తను అలాంటి ఒక సీన్లో పాల్గొన్నట్టుగా రాయా క్యారెక్టర్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ ఆల్రెడీ మనకు తెలుసు. యష్ కథానాయకుడు అయితే కియారా అద్వానీ అతనికి జోడీగా కనిపించబోతూ ఉంది. ఇక నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వీళ్ళు మెయిన్ క్యారెక్టర్గా ఇక్కడ కూడా ఆ టీజర్కి సంబంధించి వాళ్ళు పెట్టింది. మ్యూజిక్ వచ్చేసి రవి బస్రూరు. సో తను కేజీఎఫ్కి ఎవరైతే ఆ మ్యూజిక్ ఇచ్చారో ఈ
టీజర్ చూస్తే ఆ మ్యూజిక్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా రవి బస్రూర్ ఈ సినిమాకి టెక్నికల్గా ఒక ఎసెట్ కాబోతున్నాడని కూడా అర్థమవుతుంది. అలాగే సౌండ్ డిజైనర్ కునాల్ శర్మ చాలా కీలకమైనటువంటి సౌండ్ డిజైన్ ఇందులో మనకి కనిపిస్తుంది. అంటే ఆ విజువలైజేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఆ సౌండ్ అనేది కనిపిస్తోంది. ఇక ఏవైతే యాక్షన్ సీన్స్, వైలెంట్ సీన్స్ ఉన్నాయో యాక్షన్ డైరెక్టర్స్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, పలువురు పనిచేశారు. జేజే పెర్రీ, అంబరు చేశాడు, అలాగే కెచ్చా చేశాడు, అమృత్ సింగ్. సో వీళ్ళందరూ కూడా నలుగురు దీంట్లో పనిచేసినట్టుగా కనిపిస్తుంది యాక్షన్ డైరెక్టర్స్గా. అట్లాగే ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా ఏదైతే ఆ రాయల్ సర్కస్కి సంబంధించిన సీన్స్ ఉన్నాయో మనకు అక్కడ తెలిసిపోతుంది. ఆర్ట్ డైరెక్షన్, ఆ ప్రొడక్షన్ డిజైన్ అనేది ఎలా ఉందో టిపి అబిద్ సో ఆ బాధ్యతలను వహించాడు. అలాగే ఎడిటర్గా ఉజ్వల్ కులకర్ణి. సో తను కూడా కన్నడ చిత్రసీమలో వన్ ఆఫ్ ది టాప్ ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో పనిచేశారు. ఈ సినిమాకి రిటర్న్ బై యష్ అండ్ గీతు మోహన్ దాస్. ఇక్కడ మనం చూడవచ్చు యష్ అండ్ గీతు మోహన్. ఈ సినిమాని అంటే రైటింగ్ మీన్స్ స్టోరీ కానివ్వండి, స్క్రిప్ట్ కానివ్వండి, అలాగే స్క్రీన్ ప్లే కానివ్వండి, వాళ్ళిద్దరూ కలిసే చేశారు. ఇక డైరెక్షన్ వచ్చే గీతు మోహన్ దాస్, ప్రొడ్యూస్డ్ బై కేవిఎన్ ప్రొడక్షన్స్ అండ్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్. ఈ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అనేది యష్ సొంత నిర్మాణ సంస్థ. సో తను కూడా ఈ సినిమాలో ఒక భాగమయ్యాడు. రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఇందులో ఈ సినిమా సంబంధించినటువంటి ఆ బిజినెస్ షేర్ ఏదైతే ఈ మార్కెట్ అవుతుందో అందులో తను షేర్ తీసుకుంటున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇది మొత్తం ఈ టీజర్కి సంబంధించినటువంటి రివ్యూ. సో ఖచ్చితంగా ఈ రివ్యూ కనుక చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది డెఫినెట్లీ ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనేటువంటి నమ్మకాన్ని 100% కలగజేస్తూ ఉంది. ఇక టీజర్ ఇది 1 నిమిషం 55 సెకండ్ల పాటు ఉంది. ఇక దీని తర్వాత మళ్ళీ మార్చి 1st వీక్లో ట్రైలర్ రాబోతుంది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఇక అది ఎలాంటి ఇంపాక్ట్ కలగజేస్తుందో. ఇక్కడైతే యష్ తప్ప మిగతా ప్రధాన పాత్రధారులు ఎవరు కూడా కనిపించలేదు టీజర్లో. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే తెలిసింది. 2 డిఫరెంట్ లుక్స్లో తను ఉంటాడు అనేది కూడా ఈ టీజర్ ద్వారా మనకు తెలియజేసింది డైరెక్టర్ గీతు మోహన్ దాస్. మరి ట్రైలర్లో బహుశా అన్ని దాంట్లో చూపించే ప్రయత్నం చేస్తారనుకుంటా. మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా అందులో రివీల్ చేసే అవకాశం ఉంది. సో ఇది టాక్సిక్ సంబంధించినటువంటి టీజర్ రివ్యూ. సో ఖచ్చితంగా ఈ సినిమా మీద ఏదైతే మార్చి 19న టాక్సిక్ రాబోతుందో ఆ అంచనాల్ని అనేక రెట్లు పెంచే రీతిలో ఈ టీజర్ ఉందంటంలో ఎలాంటి సందేహం లేదు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఈ సినిమా సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.